బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం జరిగింది. కర్మాగారంలోని స్టీల్ మెల్ట్ షాప్ 2 విభాగంలో ద్రవరూప ఉక్కును తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. లాడెల్ నుంచి హాట్ మెటల్ బకెట్లు కింద పడిపోయాయి. ఊహించని ఘటనతో వేడివేడి ద్రవం ఒక్కసారిగా చుట్టుపక్కల ప్రాంతంలో పెద్ద మొత్తంలో ఒలికిపోయింది. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న పలువురు కార్మికులకు తీవ్ర గాయపడి చనిపోయారు. దాదాపు 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. స్టీల్ ప్లాంట్లోని SMS2 STC3 హీట్ FGలో ఈ ఘటన జరిగింది. $1600 వద్ద మరిగే ఉక్కు నుంచి కార్బన్ శాతాన్ని వేరు చేయడాన్ని మెల్టింగ్ ప్రాసెస్ అంటారు. ఈ ప్రక్రియ చేస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన తోటి సిబ్బంది యాజమాన్యం గాయపడిన కార్మికులను చికిత్స నిమిత్తం ప్లాంట్ ఆవరణలోని జనరల్ హాస్పిటల్కు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం ఉన్నతాధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల సాంకేతిక కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనతో ప్లాంట్ ప్రాంగణంలో కార్మికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గతంలోనూ పలుమార్లు స్టీల్ ప్లాంట్లో ప్రమాదాలు జరిగాయి. గతేడాది స్టీల్ మెల్టింగ్ మిషన్లో షార్ట్ సర్క్యూట్తో హైడ్రాలిక్ ఆయిల్ లీక్ అయి మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ విశాఖ నుంచి ఫోన్లో అందిస్తారు. గుడ్ ఈవినింగ్ దుర్గా ప్రసాద్, చెప్పండి అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది? గుడ్ ఈవినింగ్ జగన్. ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం జరిగింది. ప్లాంట్ లోని ఆ స్టీల్ మెల్టింగ్ షాప్ వన్ ఏదైతే SMS అని పిలుస్తామో దాంట్లో పరిధిలో గల TGD విభాగంలో విధులు నిర్వహిస్తున్న సమయంలోనే ప్రమాదం చేస్తుంది. ప్రధానంగా ల్యాడర్ లో ఉన్న ద్రవలోహం అయితే అకస్మాత్తుగా కిందకి పడిపోవడంతో అప్పుడు పనిచేస్తున్న కార్మికులు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో పలువురు కార్మికులకు తీవ్రంగా గాయపడడం తెలుస్తుంది. అయితే మనకు అందిన సమాచారం మేరకు దాదాపు 8 మంది వరకు చెందినట్లయితే సమాచారం ఉంది. అయితే ఈ మరణాల సంఖ్య కూడా ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పుడు కూడా మనకు అందిన సమాచారం మేరకు 9 మంది కార్మికులు సంఘటన స్థలంలో మృతి చెందినట్టు మనకి సమాచారం ఉంది. గతంలో ఇదే తరహాలో స్టీల్ ప్లాంట్ లో కూడా ప్రమాదం జరిగింది. ఇప్పుడు మరొకసారి సేమ్ SMS2గా మనం పిలుస్తున్న ఏదైతే PCT విభాగం ఉందో అదే విభాగంలో ఈ రోజు కూడా భారీ అగ్ని ప్రమాదం చేస్తుంది. అయితే ద్రవ ప్రమాదం ఏదైతే లిక్విడ్ బకెట్ ఉందో లిక్విడ్ బకెట్ లో అది కిందకి పడిపోవడంతో ఆ సమయంలో పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో కార్మికులపై పడ్డంతో వారు పూర్తి స్థాయిలో కాలిపోయిన పరిస్థితి. ఈ సమయంలో అక్కడ ఉటావుట్టిన ప్రమాదానికి ఫైర్ సిబ్బంది చేరుకున్నప్పుడు కూడా ఈ ద్రవ పదార్థాలు ఇచ్చుకోవడంతో వారికి పడిపోవడంతో అక్కడే పూర్తిగా అగ్నికి కనిపిస్తుంది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఇప్పటికీ విచారణ ప్రారంభించారు. ల్యాడర్లోని ద్రవలోహం ఎత్తి కింద పడింది. మరోవైపు సాంకేతిక లోపం లేకపోతే భద్రతా ప్రమాణాలు ఏమైనా నిర్లక్ష్యం జరిగిన కోణంలో కూడా అధికారులు చర్యలు కొనసాగిస్తున్నారు. సంఘటన స్థలాన్ని మిగతా అధికారులు కూడా పరిశీలించి పూర్తి వివరాల కోసం సేకరిస్తున్నారు. అదేవిధంగా పూర్తి నివేదిక వచ్చిన తర్వాత గాయపడిన ఎంతమంది గాయపడ్డారు, అసలు ఎంతమంది మరణించిన వివరాలు కూడా పూర్తిగా అధికారులు త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. అయితే ఈ గతంలో ఇదే తరహాలో కూడా ఆ ప్రమాదం జరగడం మరోసారి ఇంత తీవ్ర స్థాయిలో ప్రమాదం జరగడం కూడా ఎవరు ఆందోళన గురి చేసుకుంటుందని మనం చూడొచ్చు. దీని సంఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే స్థానిక మంత్రి సంబంధించిన మంత్రులు ఎవరైతే ఉన్నారో వారికి ఆ ప్రాంతానికి చేరుకోవాలి, ఎవరైతే సంఘటన స్థలం ఉందో వారికి ఏ విధంగా సహాయం అందించారో ఉటావట్టిన తక్షణ స్పందించాలి, సహాయం అందించాలి కూడా
మంత్రులకి స్థానిక ఎమ్మెల్యే కూడా ఆదిత్య గారి మరోవైపు జిల్లా కలెక్టర్ ఆ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. బయట సిబ్బంది ప్రస్తుతం మండల అధికారులు ఇచ్చి ఎవరైతే ఈ గాయపడిన మిగతా కార్మికులు ఉన్నారో హాస్పిటల్ చేసి చర్యకు మరోవైపు చేసి మరోవైపు కేసు కూడా నమోదు చేసి ఏ విధంగా జరిగింది రైట్ దుర్గా ప్రసాద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్, చెప్పండి అసలు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ భారీ ప్రమాదం గురించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి? గగన, ఏదైతే కొద్దిసేపటి క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన అగ్ని ప్రమాదం ఇప్పటి వరకు కూడా ఉన్న సమాచారం ప్రకారం 9 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి వెంటనే సహాయక చర్యలు కూడా చేపట్టడం జరిగింది. దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాచారం తెలుసుకున్న వెంటనే అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడడం జరిగింది. ఏదైతే ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. అదే విధంగా మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ ప్రమాదం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. అధికారులను అక్కడ సహాయక చర్యలు అందించాల్సిందిగా అన్ని శాఖల అధికారులను కూడా అక్కడ ఉటావటిన అక్కడికి పంపించడం జరిగింది. సహాయక చర్యలు నిమగ్నమై ఉండాలి. సాధ్యమైనంత వరకు ఎవరైతే క్షతగాత్రున్నారో వారికి వెంటనే ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తానికైతే ఏదైతే ఈ ఘటన అనుకోని ఘటన జరిగిందో దానికి దాదాపుగా 9 మందికి పైగా కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మొత్తం కూడా ఒక్కసారిగా ఏదైతే 1500 డిగ్రీల పైన మరుగుతున్న ఉక్కు ఏదైతే స్టీల్ అవుతుందో అది ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆ కింద ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ కార్మికులందరూ కూడా కాలి బూడిదైపోయిన పరిస్థితి. దాదాపుగా అక్కడ 16 మందికి పైగా అక్కడ పనిచేస్తున్నట్లు సమాచారం. ఎప్పుడైతే ఈ ప్రమాదం జరిగిందో అయితే ఇంతవరకు ఎంతమంది చనిపోయారన్నది ఇంకా నిర్ధారణకు రాని పరిస్థితి అయితే ఉంది. అధికారులు ఒక్కొక్కటిగా తీసుకున్న కొద్ది కూడా కాలి బూడిదైన శవాలన్నీ కూడా బయటకు వస్తున్న అక్కడ పరిస్థితి కనిపిస్తుంది. అది చూడలేని హృదయ విదారకర సంఘటన అక్కడ కనిపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైతే ఈ సంఘటనకు సంబంధించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే కనుక ఏదైతే విశాఖ స్టీల్స్ లో స్టీల్ కి సంబంధించి అక్కడ స్టీల్ ని మరగబెట్టడం జరుగుతుంది ఆయా ఉత్పత్తుల కోసం. అయితే వాటిని తరలించే క్రమంలో ఏదైతే మనకి స్టీల్ మెల్టింగ్ స్టేషన్ 2లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అంటే పైనుంచి ఉక్కు కరిగిన ఉక్కు ఏదైతుందో మరుగుతున్న ఉక్కును మరొక ప్రాంతానికి చేరుస్తుంటారో అక్కడ ఆ ఫ్యాక్టరీలోనే ఒక్కసారిగా అది బ్లాస్ట్ అయి కుప్ప కూలడం జరిగింది. ఆ కుప్ప కూలడంతోనే ఆ కింద పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ కార్మికుల మీద ఒక్కసారిగా పడడం, అది మరుగుతున్న ఉక్కు అది దాదాపు 1500 డిగ్రీల పైచిలకు అంటే ఏ స్థాయిలో ఉంటుందో మనకు తెలుసు. మనం ఊహించడం కూడా కష్టమే. అంత మరుగుతున్న ఉక్కు ఒక్కసారిగా మీద పడటంతో ఎవరి మీద అయితే పడిందో కరుగుతున్న ఉక్కు మొత్తానికి అందరూ కూడా కాలి బూడిదైపోయారు. అయితే ఎంతమంది చనిపోయారు, ఎంతమంది క్షతగాత్రులు అయ్యారు అనేది ఇప్పుడు అప్పుడే చెప్పలేమని చెప్పేసి కూడా అక్కడ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే 10 మంది వరకు ఉండొచ్చు మరణించిన వారి సంఖ్య. కానీ ఆసుపత్రికి తరలిస్తున్న వారిలో ఎంతమంది ఉన్నారన్న దాన్ని కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే సహాయక చర్యల గురించి అదేవిధంగా అధికారులు ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఏ విధమైన చర్యలు తీసుకుంటారన్న దాని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరుండి దీన్ని పర్యవేక్షిస్తున్నారు. అంటే ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు, అధికారులతో మాట్లాడుతున్నారు. వారికి ఏ విధంగా సహాయక చర్యలు చేపట్టాలి అనేది కూడా ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో గాయపడ్డారో వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలి, ఎంత ఖర్చైనా పర్వాలేదని చెప్పేసి కూడా వైద్యులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక్కడ అటు ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించిన
అధికారులు ఎవరైతే ఉంటారో వారితో పాటుగా ప్రభుత్వ అధికారులు కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. వాళ్ళంతా కూడా సమన్వయంతో అక్కడ ఉన్న ఆ పరిస్థితిని సమీక్షించి సాధ్యమైనంత వరకు ఒక సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారని చెప్పొచ్చు. గగన. Yes, right, Srinivas. Thank you for the update.